ఊళ్ళో దొరికిన ఒక బిడ్డని పెంచుకోవడం ఆయన అసలు ఒప్పుకోరక్క. ఇప్పటికి అతను ఒప్పుకున్నది నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్లడం కోసమే. ఏం నిర్ణయించుకున్నారక్క? అక్క పిల్లలతో పాటు ఇంటికి వెళ్తుంది. అతనికి భయపడే నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రకాష్కి ఫోన్ చేశానంటేనా వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టడానికి మనుషుల్ని తీసుకొస్తాడు. నాకు జీవించడానికి, వీళ్ళని పెంచడానికి నా భర్త రక్షణ కావాలి. నా వల్ల నాకు అభయం ఇచ్చిన మీకు ఏ కష్టం రానివ్వను. అక్క, మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, మిగతాది నేను చూసుకుంటా. రేపు పొద్దున్నే మనం కోల్కతాకి వెళ్ళిపోదాం, ఏమంటారు? ఈ పరిస్థితుల్లో నువ్వుంటే నువ్వేం నిర్ణయం తీసుకుంటావక్కా? నాకు నీ పరిస్థితి అర్థమైంది. వెళ్ళడానికి ఎన్ని దారులున్నా సరే ఈ దారిలోనే వెళ్ళాలి. నీ మనసులో ఏ మూలైనా సరే వేణుగోపాల మీద ప్రేమంటూ ఉందా? మనసు రకంగాను శారీరకంగాను ఎన్నో బాధలను అనుభవించావు. తిరిగి నువ్వు అతనితో వెళ్ళడానికి నిర్ణయించుకోవడానికి ఒక న్యాయం అంటూ ఉండాలిగా. చిన్నప్పటి నుంచి అమ్మా అమ్మమ్మ చెప్పిన ఒక విషయం మనసులో ఉంది. ఎంత చెడ్డవాడైనా భర్తని సహించాలి అని. ఆడదంటే భర్త ఉండాలి అంటారు. ఇటువంటి నీచమైన కళాచారాన్ని మర్చిపోవడానికి మనసు రావడం లేదక్కా. ఏదో ఒక కారణం వల్ల భర్త నుంచి దూరంగా ఉండే ఆడదాన్ని మిగతా వాళ్ళు అదో రకంగా చూస్తారు. ఆ చూపులంటే నాకు భయం అక్కా. అందువల్లే నేనితన్ని భరిస్తున్నాను. ఇంతకు మించి నేనిక్కడ ఉండడం బావుండదక్కా. నువ్వు వెళ్ళరా అమ్మా. రాజీ, మన ఫోన్ నెంబర్ అక్కడికి ఇవ్వం. అక్కడికి వెళ్ళాక మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి. పోలీసులతో కలిసి వచ్చి నేను చూసుకుంటాను. ఒక మనిషి ఎల్లకాలం చెడ్డగా జీవించలేడు. ఎప్పుడొకప్పుడు మార్పు వస్తుంది. అలాంటి మార్పు మీ భర్తలో రావాలనుకుంటున్నా. ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోబాలా. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. బంగారం, మొదటిసారిగా గొడవ చేయకుండా నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నావు, ఏమంటావు? ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం. నేను అసలు ఒప్పుకోలేకపోతున్నానక్క. ఇదే నా విధి. మీరెవరు దిగులు పడకండి. రే వేణు, ఈ ఇద్దరు పిల్లల్లో నీ పిల్ల ఏదనేదే నాకు డౌట్ రా. ఇంక పైన ఏదైనా సరే నువ్వు ఒప్పుకున్నావు కదా. తను ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి ఇదే ఒకే ఒక మార్గం. మన ఊరి నదిలో పడి చావడమే తను కొత్తగా తీసుకొచ్చిన పాప కథ. ఇంటికి రాని తర్వాత మీరు మాట్లాడుకోవడం అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యో పాపం, వాళ్ళు విడిపోవడానికి బాధపడుతున్నారు. నేను వెళ్ళి తీసుకొని వస్తాను. టక్కుడు రారా, ఈ పిల్లని నేను తీసుకుంటాను. ఎలాగో ఈ ప్రాపర్టీ మాదే అని ఫిక్స్ అయ్యాం కదా. ఏంట్రా చూస్తున్నావు? ఎక్కరా? అక్క, రాజీ, వేగంగా రామా. త్వరగా ఎక్కువ. పాప అదంతా నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఎక్కువ. వెళ్ళి కూర్చో. అరే ఆగనా రే, ఇదిగో తీసుకో. దీన్ని బుల్లెట్లో దాటం కుదరదు.
రే దాన్ని తీసుకోరా. రే, చూస్తే ఇదే నీ కూతురు అనిపిస్తుంది. రే ధైర్యంగా తీసుకోరా. ఆ, రే బంగారం, ఇది పిల్ల కాదు, ఒక హాఫ్ బాటిల్ ముందనుకొని ఒళ్ళు పెట్టుకోరా. రే. అన్నా నువ్వు బయలుదేరు. రానా రానా రానే 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 అంతే. వెళ్ళు 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 వెళ్ళు. ఓ ఈ కథలో ఒక శుభం కట్టి వేశాం. ఒక గీత కూడా పడకుండా బాలాన్ని చూసుకున్నందుకు, బోనస్ గా ఒక పిల్లని చేతిలో పెట్టినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. వద్దా? అయితే సరే నేను బయలుదేరుతున్నాను. మా ఊర్లో ఒక రాక్షసి ఉంది. నేను వెళ్ళకపోతే పెద్ద సమస్య అవుతుంది, అందుకే వెళ్తున్నా. మీరేం తప్పుగా అనుకోకండి, మళ్ళీ వస్తాను. చెమెలి, ఇంటికి వచ్చేసాం, రా వెళ్దాం. రా. కొంచెం ఆగరా. చమేలికి మొత్తంగా సరైపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసుకోవచ్చు కదా. హాస్పిటల్లో ఉన్నా కూడా పెద్దగా ట్రీట్మెంట్ ఏమీ లేదు. 3 times టాబ్లెట్స్ మాత్రం ఉన్నాయి. ఇంతకు మించి హాస్పిటల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడం మంచిది కదా నాన్న. రామ్మా. రేయ్, పిల్లని వెతుక్కొని వెళ్ళారు కదా, అది ఏమైంది? ఆ ప్రదీప్, రఘు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. గుర్తు తెలియని ఒక ఆడమనిషి దగ్గరికి బిడ్డ వెళ్ళినట్లుగా 2 బిచ్చగత్తలు చెప్పారు. పాప ఖచ్చితంగా దొరుకుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం దొరికినా వెంటనే పిలుస్తానని గోపి చెప్పాడు. ఏ అపాయం జరగకుండా పిల్ల మనకు దొరకాలని మనం దేవుణ్ణి వేడుకుందాం. నువ్వు పడుకోమ్మా.
చెమ్మెలి, మన పాప మన పాప ఎక్కడుందో తెలిసిందా? పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. తను మనకి దొరుకుతుంది కదా? దొరుకుతుంది. నువ్వు నాకు దొరికావుగా, అదేవిధంగా మనకు మన బిడ్డ కూడా దొరుకుతుంది. నువ్వు చాలా టైర్డ్గా ఉండుంటావు, నిద్రపో. సూరజ్, నన్ను వదిలి వెళ్ళిపోకండి. నేను నీతోనే ఉంటాను. సూరజ్ను ఏం అడిగారు? ఆ బిడ్డ గురించి అడుగుతున్నానే. ఇద్దరూ అదే దిగుల్లో ఉన్నారు. ఈ సమయంలో చమేలి గురించి ఏం మాట్లాడకండి. ట్రీట్మెంట్ చెకప్ అయిపోయిన తర్వాత ఒక మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. ఇంట్లో బంధించుంచారే గాని చమేలికి ఏ ప్రమాదం కలగలేదు కదా. అలాగని నువ్వు చెప్తే సరిపోతుందా? తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్నంతా అడిగాను. పోలీసులు అక్కడ చమేలిని ప్రశ్నించడం తప్ప హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తనకి ఏ ప్రమాదం లేదంట. మ్హూ. నాకు నమ్మకం రావట్లేదు. అయితే మీకు నమ్మకం కలిగే ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్లి చెకప్ చేయించండి. నన్ను చూడటంలో ప్రయోజనం లేదు. సూరజ్కి చమేలికి మధ్య ఉన్న అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇక పాప కూడా దొరికిందంటే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఈలోపు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అనుమానాలు రేకెత్తించకండి. ఇక మీదట మీ వల్ల ఈ ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదు. ఇదిగోండి మావయ్య. ఆ, ఏంటి మావయ్య, రాను రాను బాగా అలసిపోయి వస్తున్నారు. ఒక్కొక్క రోజు జీవితకాలం తక్కువ అవుతూ వస్తుంది కదా, దానికి సంబంధించిన నీరసమేలేమ్మా. నేనైతే నా జీవితం ఎప్పుడు ముగుస్తుందా అని దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను మావయ్య. ఆ, అసలు ఇప్పుడు నీకేం సమస్య వచ్చింది? జగదాంబాయికి ఉన్న అధికారం మొత్తం పోయింది. ఆశ, సుమేష్ గాడు ఈ ఇంట్లో ఏం జరిగినా తిరిగి కూడా చూడరు. సతీష్ గాడు నీ మాటిని, వాడు అసలు ఏ పని చేయడు, అది నీకే తెలుసు. అవునులే, 2-3 రోజులైంది ఆయన ఇంటి పక్కకు వచ్చి నన్ను పట్టించుకొని. ఇద్దరు కలిసి ఊరి మీద పడి బాలని వెతుకుతున్నారు. వేణుతో ఉంటే తిండి తాగుడు చూసుకుంటాడు. నా మొగుడికి అదేగా కావాలి. ఆ, తినటానికి దొరకకపోయినా వాడికి తాగుడు అది దొరికితే చాలా అడిగి. వాళ్ళిద్దరు కలిసి వెతికి ఏ ప్రయోజనం ఉంది మావయ్య? తను ఈ పాటికి ఏదో ఒక ట్రైన్ ఎక్కి ఎక్కడికో చోటుకు నువ్వు వెళ్ళుంటుంది. చెప్పేది కరెక్ట్ అమ్మా. మన బాల ఖచ్చితంగా ఈ ఊరిదిలో వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వేం చేస్తావంటే ఆ సతీష్ గాడికి చెప్పు ఊరికి అక్కడక్కడ వెతకొద్దని. హ, ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను ఎక్కడ చూసినా వాళ్ళ సందేహంతోనే చూస్తూ ఉన్నారు. బాలాని బిడ్డని నేనేదో తీసుకెళ్లి దాచిపెట్టినట్టు అనుకుంటారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉండుంటుందా? మీకు ఒకవేళ అలాంటిది ఏదైనా తెలుసుంటే వేణుకు చెప్పేయండి మావయ్య. మీరు ఇక్కడే ఉండి అతనితో దెబ్బలు తినడం నేను చూడలేను. నేనుగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడా దాచిపెట్టి ఉంచలేదమ్మా. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం, వేణుగాడి చేతిలోంచి ఆ బాలా బిడ్డ తప్పించుకున్నారు. మావయ్య అలా చూడండి. మావయ్య, ఆయన చేతిలో ఒక బిడ్డ ఉందేంటి? రే వేణు, ఆ. రేయ్ ఆగరా, కొద్దిసేపు ఈ పాపను ఎత్తుకోరా. నీ వల్ల కాలేదంటే తన చేతికి ఇవ్వు. వద్దు, ఓవర్లోడ్ అవుతుంది, పద. ఓ, ఇక్కడే ఉన్నారా? ఇదిగో తీసుకొచ్చాం. పాప ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఏమండి, ఏం చేస్తున్నారండి మీరు? ఓ, నీకు కవల పిల్లలు చూడాలని ఆశగా ఉంది కదా? అవును. అది వీళ్ళిద్దరే.
అమ్మ ఎక్కడుంది? మోకాలు నొప్పికి మందులు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఏంటే ఆర్తి చూపించి నేను పిలవాలా? ఈయన చేతిలో ఉన్న బిడ్డ ఎవరి బిడ్డ బాలా? నా కూతురు. నీ బిడ్డ? ఏమ్మా అనేలా నీ ప్రశ్నలను ఆపేసి ఈ పిల్లని కాస్త పట్టుకుంటావా? అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, చేతులు అంతా నొప్పిగా ఉన్నాయి తెలుసా? అరే ఏంటండి? ఏం జరిగిందో బాల అంతా చెబుతుంది. ముందు లోపలికి వెళ్ళవే. రాకా రే వేణు, ఈ పిల్లను మోయటం వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఒక 500 ఇచ్చావంటే నొప్పులు పోవడానికి ముందే తెస్తాను. నా దగ్గర లేదు. రే రే 500 కాకపోతే ఒక 300. నా దగ్గర లేదు. ఒక 200. నా దగ్గర డబ్బులేం లేదు. ఆహా అయితే సరే. బాల పిల్ల దొరకక ముందు ఎన్ని ఆఫర్లు ఇచ్చావు నువ్వు? బాల పాప దొరకగానే డబ్బులేవా? నువ్వు ఎలాగే చేస్తావు తెలుసురా. మళ్ళీ తన కనపడకుండా పోవాలి, నీతో రానే రానరా. ఇలా చూడు, నేను ఒక రోడ్లో చూసాంగా, అదే ఊర్లోనే బాలను కూడా కనిపెట్టాం. తను అక్కడికి వెళ్ళి చేయడానికి నువ్వే కారణం అంటే ఇంక ఊర్లో నువ్వు ప్రాణాలతో ఉండవు. అర్థమైందా? నువ్వు ఇలాగే దిగులు పడుతూ ఉండి ఏ ప్రయోజనం ఉంది? బాల ఆ పసిపిల్లలు మన ఇంటికి వచ్చిన బంధువులనే అనుకో నువ్వు. ఈ ఇల్లు ఒకే రోజులో తలకిందలుగా మారిపోయింది. ఆయన అక్కడి కొట్టుంటారు కదా. ఇదంతా తలుచుకొని ఏం ప్రయోజనం ఉంది చెప్పు? నువ్వు ఇలా దిగులు పడుతున్నావని సిటీకి వెళ్లే ప్రయాణం 2 రోజుల తర్వాత చేసుకుందామని అశోక్ అన్నాడు. ఇలా దిగులు పడుతూ ఉండకుండా అశోక్ వచ్చేలోపు తీసుకువెళ్లాల్సిన వస్తువులన్నిటినీ సర్దు. నాకేది చేయటం ఇష్టం లేదమ్మా. కళ్ళు మూస్తుంటే బాల అక్క ఇంకా 2 పిల్లలే వస్తున్నారమ్మా. మీరేనా రత్నం అంటే? అవును. పోలీస్ రికార్డులో మీ పేరు ఉండడం వల్ల మీ ఇల్లు కనిపెట్టడం పెద్ద కష్టమేం కాలేదు. లోపలికి రండి సార్. వద్దు, ఇతను నా ఫ్రెండ్ సూరజ్. సూరజ్ బిడ్డ అదృశ్యమైంది. తన బిడ్డ ఇక్కడే ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఎవరు సార్ మీతో అబద్ధాలు చెప్పారు? నేను, నా కూతురు, నా అల్లుడు మాత్రమే ఇంట్లో ఉంటున్నాం. అవ్వచ్చు. కొద్ది రోజుల క్రితం రైల్వే స్టేషన్కి పక్కనున్న షెడ్లో ఒక ఆవిడ తన 2 బిడ్డల్ని మీరే కదా ఆటోలో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదంతా మీకెవరు సార్ చెప్పింది? ప్రకాష్. మీరెప్పుడు సవారికి పిలిచే ఆటో డ్రైవర్ ప్రకాషే మాకు ఇదంతా చెప్పాడు. ఏటి అది అబద్ధమా? నేను జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు నాతో పాటు అదే సెల్లో ఉన్న అమ్మాయి గురించి మీరు అడుగుతున్నారు ఇప్పుడు. బస్ స్టాప్లో ఒక సమస్యలో ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయిని అక్కడ కలిశాను. వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉండడం వల్ల ఇంట్లో నుంచి వచ్చేసానని చెప్పింది. తనని తన 2 పిల్లల్ని తీసుకొచ్చి నేను మా ఇంట్లోనే ఉంచాను సార్. నేను అమ్మాయిని కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చాను. ఆవిడ దగ్గర ఉన్న 2 బిడ్డల్లో ఒక బిడ్డ సూరజ్. ఆవిడ్ని పిలవండి. తనిప్పుడు ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? నిన్న తన భర్త వచ్చి తీసుకువెళ్ళాడు. భర్త? అతను ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాళ్ళ సొంతూరికే తీసుకెళ్లాడు. పేరు వేణుగోపాల్. ఇంకేం తెలియదు సార్. ఏటి పక్కనుండే ఊరా? అవును. అతను అతని అన్న వచ్చే తీసుకుని వెళ్ళారు. ఆ అమ్మాయి పేరేంటి? బాలసుధ. తన పేరు ఏమని చెప్పారు? పేరు బాలసుధానే, కానీ బాల అని పిలుస్తుంటారు. ఎక్కడ
ఏదైనా కుక్కలు తినేస్తాయేమో అని ఎవరో రోడ్డు పక్కనున్న చెత్తబుట్టలో వేసిన ఒక బిడ్డని సొంత బిడ్డ కంటే ఎక్కువగానే అక్క చూసుకుంది. బంగారం మనకి ఒక బిడ్డ కావాలి కదండి. వద్దు ఖర్చులు ఎక్కువ అవుతాయి. షో, అది కాదండి. మనకు కావాలంటే ఈ బిడ్డని దత్తత తీసుకుందామండి. ఎలాగా? బాలా ఒప్పుకుంటే సరిపోతుందిగా. ఎలా పెంచుదామని కాదు, నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావని అడుగుతున్నాను. ఇక మనకు ఒక బిడ్డ పుడుతుందని నమ్మకం లేదు. ఏవే, మన ఇద్దరికి అమ్మా నాన్నలు అయ్యే వయసు ఇంకా రాలేదు కదా. నువ్వు ఒక మిడీ టాప్ వేసుకొని బయలుదేరావో పెళ్ళైందని కూడా అనరు. ఇంకా నా సంగతే, ఈ పొట్టగాని కొంచెం తగ్గించానంటే సగానికి సగం వయసు తగ్గిపోతుంది. ఇప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవిలో ఉన్నా కదా. పొట్ట ఎక్కువ లోపలికి లాక్కండి, లొంగి ఊడుతుంది. యు ఆర్ కరెక్ట్. ముందు మనం ఈ జీవితాన్ని అనుభవిద్దాం, ఆ తర్వాతే పిల్లలు. మీరు అనుకున్నప్పుడల్లా కొయ్యటానికి కాయలేం కాదు పిల్లలంటే. దానికి దేవుడు వరం ఇవ్వాలి. మనసు పెట్టని. మన విషయంలో ఎటువంటి వరం దొరకదులేండి.